హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ జీడిపప్పు ఉప్మా బొంబాయి రవ్వతో. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. ఇగో జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, ఎండుమిర్చి, బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము, ఉల్లిపాయలు పెట్టుకున్నాము, ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు స్పూన్ తర్వాత గిన్నెలో 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఒకసారి కలర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాక ఒకసారి కలపెట్టుకోండి. ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు మధ్యగా జీడిపప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకున్నాము. ఇప్పుడు జీడిపప్పు కూడా వేగినాయి కాబట్టి వాటర్ పోసుకున్నాము. 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇప్పుడు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకొని ప్లేట్ పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, వాటర్ తరుగుతుంది కదా. ఇప్పుడు రవ్వ వేసుకున్నాము. రవ్వ వేసుకుంటా కలుపుకోవాలండి. చూడండి అంత ఫాస్ట్గా దగ్గరికి అయిపోయిందో. చూడండి ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.